జనసేన నేత శంకర్ గౌడ్ ఇంటికి ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. స్క్రీన్ పై చూస్తున్నాం. తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా జనసేన నేత శంకర్ గౌడ్కి మాతృవియోగం జరిగిన నేపథ్యంలో కూడా ఆయన పరామర్శించేందుకు పవన్ ఆయన ఇంటికి వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడికి వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పై చూస్తున్నాం. పరామర్శించిన అనంతరం ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి బయలుదేరారు. తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ ఇంటికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాతృమూర్తి అయితే ఈ రోజు ఉదయం మృతి చెందారు. అయితే జనసేన పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అయితే ఆమె తల్లి మరణంతో దిగ్భ్రాంతి చెందారు. అయితే ఆమె మృతితో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా తీవ్ర విషాదంలో మునిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కార్యకర్తలు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలిగించాలంటూ కూడా ఆకాంక్షించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా శంకర్ గౌడ్ ఇంటికైతే చేరుకున్నారు. అయితే శంకర్ గౌడ్ ను కూడా పరామర్శించడానికి ఇంటి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఈ శంకర్ గౌడ్ మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. ఏదైతే శంకర్ గౌడ్ మాతృమూర్తికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలంటూ కూడా ఆయన అయితే ఆకాంక్షించారు. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇటు శంకర్ గౌడ్ కుటుంబాన్ని తమ సానుభూతిని తెలియజేస్తారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఏపీలో రివ్యూ మీటింగ్ ముగించుకొని అక్కడి నుంచి నేరుగా ఏదైతే విజయవాడ నుంచి ఇటు బేగంపేట అయితే చేరుకున్నారు. అయితే బేగంపేట నుంచి శంకర్ గౌడ్ నివాసమైన ఊరబండకైతే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే శంకర్ గౌడ్ ను కూడా ఇటు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించడం జరిగింది. రైట్ కుమార్. రైట్ స్క్రీన్ పై చూస్తున్నాం. తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ ఆయనకి మాతృవియోగం జరిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం
కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. పరామర్శించిన అనంతరం కూడా ఆయన తిరుగుపయనమయ్యారు.